హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇది ప్రాగ్ మహల్ అండి. భుజ్లో ఉన్నటువంటిది రాజ్వారిది ఒక మహల్ అంట. ఇవాళ మేము ఇది చూడడానికి ఇక్కడికి వచ్చేసాము. మీరు కూడా నాతో పాటు చూడడానికి రండి. దాని పక్కన ఇంత పెద్ద క్లాక్ టవర్ ఉంది. క్లాక్ టవర్ ఇది. ఈ క్లాక్ టవర్ కూడా బాగానే ఉన్నట్లుందండి. ఒకసారి ఆ కాలంలో ఉన్న టెక్నాలజీ డిఫరెంట్. ఇప్పుడు మనం చిన్న చిన్న వాటికి కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అవుతాము. ఇంత పెద్ద స్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ చేసి ఆ పైకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళో ఆలోచించుకోవచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ కవర్ కావాలి కదా. రాజు అంటే ఇది శ్రీ ప్రజ్ఞుజీ. ఈయన ఆ రాజు. ఈ రాజు ఈ కోట నిర్మించాడని అంటున్నారు. ఇంకా లోపలికి అయితే పోలేదు. ఇదంతా బయట ఉన్నటువంటి ప్లేసే. దాన్నే చూస్తున్నాం మనం. ఇలాగుంది. 9 o'clock ఈ కోటని ఓపెన్ చేస్తారు. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అప్పుడు మిగిలినవి చూసేద్దాము. మనం హైదరాబాద్లో చార్మినార్కి వెళ్తాం చూడండి, అలాగా ఉన్నట్లుంది. కొత్త మినార్స్ లేవు, బాగా కనిపిస్తుంది స్ట్రక్చర్ కూడా. పెయింట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి పాతబడినట్టుగా లేదు ఈ మహల్, ఈ కోట. కోటకు ముందు ఉన్నటువంటి ఫిరంగి పెట్టున్నారు. ఆ కాలంలో యుద్ధానికి వాడేటువంటి ఫిరంగి ఇది. దానికి యూజ్ చేసేటువంటి బుల్లెట్ లాంటిది అనుకుంటున్నాను నేను. ఏన్షియంట్ కాయిన్స్. ఇవి కూడా కాయిన్స్ సారా? ఇది చూడ డిఫరెంట్. భయ్యా ఏవి కాయిన్స్ హై? అంటే ఇవి దట్ మీన్స్ పౌచెస్. ఏ పౌచెస్? అదేమ్మా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కదా. ఏమ్మా రాజముద్రికలా? కాదు, सालग्राम व्यू रहता है सालों से, उसके ऊपर लावा गिरता है. ఓకే ఓకే. ఏమంట ఏమర్థమైంది? पत्थर बन जाता है. कोई जीव होता है ना. ఈ 20 పైస్ మనం కూడా చూసినాం. మన దగ్గర ఉంది 20 పైసలు. 10 పైసలు ఇంట్లో 2 పైస్ ఉంది, 20 ఉంది, 25 పైస్ ఉంది, 10 పైస్ ఉంది. కానీ ఇవి నేను డిఫరెంట్గా చూస్తున్నా. అవి డాలర్స్. ఇది డాలర్ రా, కాయిన్ కాదు. डॉलर है वो डॉलर है. पाकिस्तान पे पाकिस्तान का कॉइन है वो. అదే కదా. ఇటుంటుందా పాకిస్తాన్ కాయిన్? ఇదే 7 वो कलर स्टोन भेजने के लिए. ఇందులో ఈ క్రిస్టల్ డైమండ్